హాయ్ ఫ్రెండ్స్. సో ఇంకా ఇది వచ్చేసి ఏంటి అంటే గిన మటిక్కాయ తాలింపు అండి. అంటే వీటిని మటిక్కాయ అంటారు, ప్లస్ కొందరు గోరు చిక్కుడు అని కూడా అంటారు అనమాట. మేమైతే మటిక్కాయ అంటాము. ఇంకా మటిక్కాయ అంటే పిల్లలు చాలామంది ఇష్టపడరు కదా, పిల్లలే కాదు కొందరు పెద్దలు కూడా ఇష్టపడరు. ఇది చపాతీ లేక అన్నం లేక దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనం ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఇచ్చామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నేనైతే ఇది లంచ్ బాక్స్ కోసమే ప్రిపేర్ చేశాను మా పాపకి. నేను ఒక షార్ట్ పెట్టాను, అందులో మీరు గమనించినట్లయితే నేను ఇది ఫ్రై చేసి పంపించాను. ఇంకా ఇందుకోసం అయితే కనుక ఆయిల్ వేసేసి ఆయిల్కి పోపు దినుసులు, ఆనియన్, కొంచెం శనగపప్పు ఎక్కువ వేసి, అంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే శనగపప్పు అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా అందులోకి సన్నగా ఇట్లా కట్ చేసుకున్న మటికాయలు యాడ్ చేసేసి ఉడకబెట్టిన అవసరం లేదండి, ఆయిల్లోనే మనకి ఈజీగా మగ్గిపోతాయి ఇవైతే కనుక. ఇవి మగ్గిన తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పచ్చి కొబ్బరి, కారం, సాల్ట్, పసుపు ఇవన్నీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మామూలుగా అయితే తెల్లవాయి కారం వేసి ఫ్రై చేస్తారు, అలా కాకుండా ఇలా పచ్చి కొబ్బరితో ఫ్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఈ ఎండు కారం ప్లేస్లోకి మీరు పచ్చిమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కొంచెం ఘాటుగా ఉంటాయి అనేసి నా దగ్గర బ్లాక్ కలర్ ఉన్నాయి, అవి ఘాటుగా ఉంటాయని నేను ఎండు మిరపకాయల కారం అయితే యాడ్ చేశాను. ఇది లంచ్ బాక్స్ కోసమని ప్రిపేర్ చేశాను మా బాబుకి మార్నింగే. సో పిల్లలైనా పెద్దలైనా ఇలా చేసి పెట్టామంటే ఈజీగా తినేస్తారు. ఎందుకంటే కొన్ని వెజిటేబుల్స్ తినరు కదా. సో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.